అందరికీ నమస్కారం. సంక్రాంతి రోజు ఏ పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అనే విషయం గురించి చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటారు. అయితే ఏ పూజ చేస్తే మరి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అనే విషయాల్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మకర సంక్రాంతి 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. ఇలా 3 రోజుల పండుగని అంగరంగ వైభవంగా రైతులు పంటలు చేతికొచ్చే సమయంలో అదే డబ్బును ఇలా తమకు వచ్చిన ధాన్యాన్ని పిండి వంటలుగా చేసి కానీ తమకు వచ్చిన డబ్బు ద్వారా కొంతమందికి బట్టలు పెట్టడం కానీ దానాలు చేయడం కానీ అన్ని విధాలుగా సరిపోయే విధంగా చేసుకునే పండగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి మాత్రమే. కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తారు, అలాగే పిల్లలంతా అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ. మంచి వంటలు, సాయంత్రం అయితే గాలిపటాలు, ఇంటి ముందు చక్కని రంగవల్లులు, ఇంకేంటి తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి దాకా ఆ పండగ సందడే వేరు అని చెప్పాలి. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంత వైభవంగా ఈ పండుగ జరుపుకుంటారు అనేది చెప్పాల్సిన పని లేదు. ఏ పల్లెలోకి వెళ్ళినా ఆ పండుగ వాతావరణం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో అయితే చక్కగా అమ్మాయిలు పట్టు పరిగణీలతో అలంకరించుకోవడం చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ పండుగలకి. సరే, ముఖ్యంగా సూర్యుడు మకర సంక్రాంతి వెళ్ళి మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి మకర సంక్రాంతి రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. ఇక మన పురాణాల్లో కొన్ని విషయాలు సంక్రాంతి గురించి జరిగినవి ఉన్నాయి. ఏంటవి అంటే, మనం మహాభారతం చూసుకుంటే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణాలతో ఉండి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే ఎదురు చూశాట. అంటే ఈ ఉత్తరాయణం అంతా గడిచిన తర్వాత ఏకాదశి రోజు భీష్ముడు స్వర్గారోహణం చేశాడు. అంటే అంత గొప్ప ప్రాశస్త్యం ఉన్న పండుగ ఈ మకర సంక్రాంతి. రైతులకు కూడా పండుగనే మనం చెప్పుకున్నాం కదా. కొత్త కొత్త పశువులు కొనుగోలు చేస్తారట కూడా ఈ మకర సంక్రాంతి రోజు. అంతేకాకుండా భోగ భాగ్యాలతో సంక్రాంతి లక్ష్మి ఇంటికి రావాలని, లక్ష్మి ఇంట్లోకి వచ్చి వెలుగులు నింపాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అయితే ఏం చేస్తే జీవితంలో కష్టాల నుంచి బయటపడి మంచిగా ఇంట్లో వెలుగు నిండుతుంది అనే విషయం కనుక చూస్తే, సంక్రాంతి ముందు భోగి వస్తుందని అందరికీ తెలుసు. అయితే పండుగ రోజు, భోగి పండుగ రోజు నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకొని స్నానం చేసే నీళ్లలో కనుక రేగి పళ్ళు నువ్వులు వేసుకొని స్నానం చేస్తే ఆయురారోగ్యాలు లభిస్తాయి అని పండితులు చెప్తున్న మాట. అయితే ఈ భోగి పండుగ రోజు గోవులకి అరటిపళ్ళు, పశుగ్రాసం, పాలకూర ఇలాంటివి తినిపించాలని చెప్తూ ఉంటారు. సకల దేవతలు కొలువైన గోవు పూజ చేస్తే జీవితంలో ఎదుర్కొనే ఆర్థిక కష్టాల నుంచి బయటపడచ్చు అని పండితులు అంటున్నారు. మరి సంక్రాంతి వేళ ఏం చేయాలి అంటే, మీరు ఇంటి ముందు ముగ్గు వేస్తారు కదా, రథం రూపంలో ఉన్న ముగ్గు కనుక వేసినట్లయితే శ్రీ మహావిష్ణువు మీ ఇంటికి వస్తాడట. ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి ఈ సంక్రాంతి రోజు ఆ రథం ముగ్గు వేసినట్లయితే. ఆ రథం ముగ్గుకున్న ప్రాముఖ్యత అలాంటిదే. చాలా మందికి రథం ముగ్గు వేస్తారని తెలుసు, కానీ ఎందుకు వేస్తారనే విషయం తెలియదు. సో ఇప్పుడైతే తెలిసింది కదా, శ్రీ మహావిష్ణువు మీ ఇంటికి తరలి వస్తాడు అని, ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా ఉంటాయి అని ఈ రథం ముగ్గుని సంక్రాంతి వేళ వేస్తుంటారు. అంటే సంక్రాంతి భోగి రోజు రాత్రి ఈ ముగ్గును వేసి సంక్రాంతి రోజుకి అలంకరణగా రథం ముగ్గు వేస్తారు. మరి కనుమ రోజు ఏం చేస్తారు అంటే, మినుములతో చేసే వడలు తింటే చాలా ఆరోగ్యం వస్తుందట. కనుమ రోజు మినుములతో చేసిన వడలు తింటారు. అంతేకాకుండా బ్రాహ్మణుడికి నల్ల మినువులు దానం చేస్తారట. అలాగే నూతన వస్త్రాలు కూడా దానం చేయాలని, పేదలకే ఈ దుప్పట్లు లాంటివి, సంక్రాంతి అంటే చలికాలం ఉంటుంది కదా, కాబట్టి ఈ టైంలో పేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి దుప్పట్లు కూడా దానం చేయాలని చెప్తుంటారు. ఈ సంక్రాంతి పర్వదినం రోజు పేదలకు అన్నదానం చేస్తే వాళ్ళ ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని మన పురాణాల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ రోజు పశువులకు పూజ చేసి గోపంచుకు ఇంట్లో చల్లుకుంటారు. దాని వల్ల సకల అరిష్టాలు తొలగిపోతాయి, మీరు అనుకున్న పనులు కూడా సాధ్యమవుతాయని చెప్తున్నారు. సంక్రాంతి రోజు లక్ష్మీదేవి పూజ చేస్తే మహాలక్ష్మీ దేవుళ్ళు తోడై సకల భోగ భాగ్యాలతో తొలగుతూగుతారట. అంటే సంక్రాంతి రోజు లక్ష్మీ పూజ కూడా చాలా ముఖ్యమైనదని, దానం చేయాలి. ముఖ్యంగా పేదలకి దానం చేయడం లాంటివి చాలా అదృష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి. ఇంట్లో శుభ్రం చేసుకోవడం లాంటి పనులు కూడా ఈ సంక్రాంతి పండుగ రోజు చేసుకుంటే మనకు అన్నీ కలిసి వస్తుంది అనే విషయం అయితే ఈ సంక్రాంతి రోజు చేయవలసిన కార్యక్రమాలుగా మనకు తెలుస్తుంది.
కాబట్టి సంక్రాంతి రోజు ఏం చేయాలి, ఏం చేస్తే లక్ష్మీ పూజ చేస్తే ఎలాంటి ఫలం వస్తుందనే విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదా. సకల ఐశ్వర్యాలు సౌభాగ్యాలతో లక్ష్మీదేవి మన ఇంట్లో వెలుగులు నింపాలి అంటే ఇంటిని శుభ్రపరచుకొని లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. ఇంటి ముందు రథం వేస్తే సాక్షాత్ విష్ణుమూర్తి మన ఇంటికి వస్తాడట. సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా మనకుంటాయి అనే విషయం అయితే మనందరికీ తెలిసిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.